Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. The intro. జనరల్ ఎస్సేలో ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి అన్న విషయం మీద నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ది గేమ్ చేంజర్. మీ లైఫ్లో అతి ముఖ్యమైన ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి చాలా ఇంపార్టెంట్ ఏరియా వచ్చి జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సేలో మీరు 90 తెచ్చుకునే అవకాశం ఉంది. సో అది రావాలంటే మాత్రం జనరల్ ఎస్సేలో ఇంట్రడక్షన్ గురించి మీరు అర్థం చేసుకోవాలి. ఏదో ఒక పద్ధతి అంటే ఏదో కొటేషన్ రాయాలా అట్లా తెలుసుకొని ఏదో రాస్తూ ఉంటారు. 9 రకాలుగా ఇంట్రడక్షన్స్ ఎలా ఇవ్వచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక 15 మార్క్స్ దాకా మీకు యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఒక్క సెషన్ మీరు చివరి దాకా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ అండర్స్టాండ్ చేసుకుంటూ వినండి. దీన్ని ప్రాక్టీస్లో పెడితే ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మీకు ఈసారి సర్వీస్ వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. ఆ ఎస్సేలో చాలామంది ఎస్సేలు రాస్తున్నారు. నాకు హండ్రెడ్స్ ఆఫ్ ఎస్సేస్ నేను చూస్తాను. ఏ ఒక్కటి అంత సాటిస్ఫాక్టరీగా లేదు. అసలు ఇంట్రడక్షన్కి మధ్యలో ఉండే పారాగ్రాఫ్కి కంక్లూజన్కి తేడా లేకుండా రాస్తుంటారు. అసలు ఇంట్రడక్షన్ అనేది చాలా స్పెషల్గా ఉండాలి. అది హుక్ ఉండాలి దాంట్లో. అది ఎలా ఉండాలి, ఎలా రాయాలనేది మీకు చివరిదాకా చూస్తే చాలా డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్స్తో ఎలా రాయకూడదో ఎలా రాయాలో మొత్తం వివరిస్తాను. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ అ బెస్ట్ ఆపర్చునిటీ టు అప్గ్రేడ్ యువర్ ఎస్సే రైటింగ్ స్కిల్స్. సో టు స్టార్ట్ విత్ హౌ ఇట్ షుడ్ బి. అసలు ఎలా ఉండాలి? ఇట్ షుడ్ జనరేట్ ఇంట్రెస్ట్ ఇన్ ది రీడర్. బేసిక్గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇంట్రడక్షన్లోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, దీన్ని వింటే మీకు ఎంత బెటర్ అని, మీకు లైఫ్ ఎలా చేంజ్ అవుతుందని. అలాగా ఇంట్రడక్షన్లోనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోవాలి. హుక్ ఉండాలి దాంట్లో. ఏందోలే అందరూ రాసింది ఏదో రాస్తున్నాడు ఇతను అనుకుంటే చాలా సప్పగా ఉంటుంది. అట్లా ఉండకూడదు. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇట్ షుడ్ బి రిలవెంట్ టు ది క్వశ్చన్. అంటే మనము ఏ క్వశ్చన్ కోసం ఈ ఆన్సరో దానికి రిలవెన్స్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి కదా అని చాలా ఇంట్రెస్టింగ్ ఈవెంట్ ఏదో ఒకటి రాసేయడం కాదు. చాలా ప్రిసైజ్గా టు ది పాయింట్ ఉండాలి. సుత్తి కొట్టకూడదు. మరీ ఏదేదో రాసుకుంటా పేజీలే ఇంట్రడక్షన్ అట్లా ఉండకూడదు. ప్రిసైజ్ ఉండాలి. సో ఒక గ్రేట్ మూవీని ఊహించుకోండి మీరు. మొత్తం క్లైమాక్స్ అంతా మూవీలో వచ్చేస్తుందా? రాదు కదా. ఫస్ట్ మొత్తం చెప్పేస్తారు. చాలామందికి ఉన్న దురలవాటు అది. ఫస్ట్లోనే మొత్తం చెప్పేస్తారు ఫస్ట్ పారాగ్రాఫ్లో. ఇంకా ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? సో హౌ ఇట్ హుక్స్ ది వ్యూయర్. ఈ స్క్రీన్కి దాటకుండా ఎట్లా పట్టేసుకోవాలో అది ఇంట్రడక్షన్లో మనకి ఇంట్రడక్షన్ ద్వారా చేస్తుంటారు. మంచి మూవీస్ చూడండి. ఇది ఇంట్రడక్షన్ అనేది ఒక ఫేస్ ఆఫ్ ది పర్సన్ లాగా ఒక యూనిక్ అనమాట. నాట్ ఇంటర్చేంజబుల్. సో ఫేస్ ప్లేస్లో మొండెంలాగా ఉందనుకోండి, ఏముంటుంది? ఫేస్ అనేది డిఫరెంట్. దాన్ని డిఫరెన్షియబుల్ ఉండాలి మనకి. ఆ డిఫరెన్షియేట్ చాలామంది చూస్తాను నేను. ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ ఇచ్చిన, మధ్యలో పారాగ్రాఫ్ ఇచ్చిన తేడా కనపడదు. ఏ పారాగ్రాఫ్ అయినా ఎక్కడైనా పెట్టచ్చు అన్నట్టు ఉంటుంది. అట్లా ఉండకూడదు. ఇంట్రడక్షన్ ఈజ్ డిఫరెంట్. సో ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళాము. ఆ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కూడా మామూలుగా మన మాదిరిగానే ప్యాంట్ షర్ట్ వేసుకొని ఏదో డ్రెస్ వేసుకొని పంజాబీ డ్రెస్ అలా వచ్చేసారనుకో, మనకి ఏముంటుంది? పెళ్ళి కొడుకు అనేసరికి ఆ పట్టు పంచ, తలపాగా, మరి బాసికం కట్టుకొని అలా ఉండాలి. పెళ్ళి కూతురు అంటే ఇంకా వడ్డానాలు, నగలు, పట్టు చీరలు, మరి అన్ని రకాలుగా ఆభరణాలన్నీ వేసుకొని చూస్తేనే ఈమె పెళ్ళి కూతురు, ఇతను పెళ్ళి కొడుకు అని మనకు అర్థమవుతుంది. అలా కాకుండా సాదాసీదాగా ఉండి ఏదో జీన్స్ ప్యాంట్లు వేసుకొని వచ్చేస్తే ఏముంటుంది? అంటే ఒక ప్రత్యేకత అనేది ఉంది కదా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి. అలాంటి అలంకారాలే ఇంట్రడక్షన్లో ఉన్న ఆ పారాగ్రాఫ్కి ఇవ్వాల్సి ఉంటుంది మనం. ఇట్ షుడ్ బి డెకరేటెడ్. అది తెలియకుండా సాదాసీదాగా తీసుకొచ్చేస్తే ఎట్లా? నిద్రపోయేవారిని తీసుకొచ్చి పెళ్ళి చేసినట్టు ఉంటుంది. ఏమీ దాంట్లో ఆ స్పెషాలిటీ ఉండాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంట్రడక్షన్ యొక్క ఇంపార్టెన్స్, హౌ ఇట్ షుడ్ బి డిఫరెంట్. ఇప్పుడు 9 రకాల ఇంట్రడక్షన్స్ అన్నాను కదా.
అవి ఏంటి అనేది చెప్తాను ఇప్పుడు. 9 టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్. ఫిక్టీషియస్ ఇన్సిడెంట్ ఆర్ స్టోరీ. ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తావచ్చు, అతి తక్కువ సెంటెన్సెస్లోనే ఆ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి విజువలైజ్ చేపిస్తావు. యు ఆర్ గివింగ్ ఫేస్ ఆఫ్ ది ప్రాబ్లం. ఒక ప్రాబ్లంకి ఒక ఫేస్ ఇస్తావు అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఇవ్వాలి అని. ఏదో క్రియేట్ చేసేస్తారు కొంతమంది. ఒక షార్ట్ స్టోరీలో ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి 5-6 పారాగ్రాఫ్లు ఉంటుంది, కానీ ఇక్కడ ఇంకా తక్కువ ప్లేస్లో ఆ క్యారెక్టర్ మైండ్లోకి వచ్చేయాలి. అది ఎలా చేయాలి అదొకటి. అది ఎందుకంటే స్టోరీ టెల్లింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట అందరికీ. దట్స్ వన్ వే ఆఫ్ క్రియేటింగ్ ఇంట్రెస్ట్. ఒక రిలవెంట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి, ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ తీసుకొని స్టార్ట్ చేయొచ్చు, లేదా హిస్టారిక్ పర్స్పెక్టివ్లో స్టార్ట్ చేయొచ్చు. దీనికి ఆ టాపిక్కి హిస్టారిక్ పర్స్పెక్టివ్. ఒక అనెక్డోట్ అంటే ఒక సంఘటన, నిజ జీవిత సంఘటన నుంచి మనము మొదలు పెట్టచ్చు అన్నమాట. ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చి దానికి ఒక ఇండికేషన్ లాగా చేసి జరగబోతున్న బాడీలో నువ్వేం రాయబోతున్నావో ఆ ఎస్సేలో దాని గురించి ఒక ఇండికేషన్ ఇచ్చి ఒక థీసిస్ లాగా ఎస్టాబ్లిష్ చేయడం, అదొకటి. తర్వాత ఒక కొటేషన్. ఇది జనరల్గా అందరూ ట్రై చేస్తుంటారు, జనరల్గా అందరికీ తెలుసు ఇట్లాంటిది ఒకటి చేయాలి అని. అది ఇంట్రడక్షన్లోనే ఇవ్వచ్చు, కంక్లూషన్లో. మిగిలినటువన్నీ ఇంట్రడక్షన్కే పనికొస్తాయి. సో ఈ హిస్టారిక్ పర్స్పెక్టివ్ అంతా కంక్లూషన్లో ఇవ్వలేవు కదా, అందుకోసము ఈ కొటేషన్ అనేది ఇంట్రడక్షన్కైనా కంక్లూషన్కైనా ఆల్మోస్ట్ సిమిలర్ వేలో వాడచ్చు వాటిని. ఒక స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్స్ స్టాటిస్టిక్స్తో మొదలు పెట్టచ్చు. ఓ పోజింగ్ ఆఫ్ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ చేసి మొదలు పెట్టచ్చు. ఒక సింపుల్ డెఫినేషన్, ఆ టాపిక్లో డెఫినేషన్స్తో మొదలుపెట్టి ఆ క్వశ్చన్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ వెళ్ళచ్చు. కానీ ఇది ఎస్సే కంటే కూడా జనరల్ స్టడీస్లో ఎక్కువ బెటర్ అనమాట. ఎస్ఏల్లో అది అంత అప్రాప్రియేట్గా ఉండదు. కానీ చాలామంది జిఎస్ 10 మార్కులకి దాన్నే పెంచితే ఎస్ఏ అవుతుంది అన్నట్టు చేస్తారు. అది కాదు. జిఎస్ 10 మార్కుల కంటే అది వేరు, ఇది వేరు. అది హాకీ, ఇది ఫుట్బాల్. అంతేగాని దాన్నే కొంచెం పెద్దగా చేసినంత మాత్రాన జనరల్ ఎస్ఏ అయిపోదు జనరల్ స్టడీస్ ఆన్సర్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఇంట్రడక్షన్ అని చెప్పాను కదా, అది ఏంటి? సో ఈ ఇంట్రడక్షన్ అనేది వాట్ ఎవర్ బి ది టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్, ఇట్ హ్యాస్ టు ఎవోక్ ఇంట్రెస్ట్ ఇన్ ది రీడర్. అది గుర్తుపెట్టుకోండి. నేను ఎంఫసైజ్ చేస్తున్నాను, అందుకోసం మళ్ళీ ఇక్కడ ఇస్తున్నా అదే విషయం. An examiner will probably read hundreds of essays on the same topic and is likely to get bored after some time. న్యాచురల్, అది హ్యూమన్ వీక్నెస్. ఫస్ట్ ఏదో 10-15లో ఎస్సేలు చదువుతాడు, తర్వాత అదే వస్తూ ఉంటుంది. మీరే ఊహించుకోండి, మీరు కూర్చొని ఉంటే అదే విషయం అందరూ రాస్తూ ఉంటారు, ఇంట్రెస్టింగ్గానే ఉండదు, బోరింగ్ ఉంటుంది. అట్లా చేయకూడదు మనం. యాజ్ సచ్ అవర్ బిగినింగ్ మస్ట్ be interesting so as to capture our imagination at very outset. ఫస్ట్లోనే ఒక ఇంట్రెస్ట్ రావాలి, క్రియేట్ కావాలి. ఓకే, నెక్స్ట్ చదువుదాం అనిపించాలి. సో అదంతా కదా చదివించుకుంటూ వెళ్ళిపోవాలి మనం లాస్ట్ దాకా. వాళ్ళని చాలా సులభంగా చదివేయాలి వాళ్ళు. దే షుడ్ ఫీల్ హ్యాపీ. సో కొన్ని ఉంటాయి, ఎట్లా ఉండకూడదో చెప్పడానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. సో ఈ ఎగ్జాంపుల్స్ నుంచి ఏమంటే ఎలా పర్స్పెక్టివ్లో చూడాలంటే, ఈ ఎవరికి వాళ్ళు ఇలాగా అసెస్ చేసుకోవాలి. వాళ్ళ పేపర్, వాళ్ళు రాసిండే ఎస్సేస్ని అసెస్ చేసుకునేటప్పుడు ఇంట్రడక్షన్ చూసినప్పుడు ఎలా ఉండకూడదు అనేది కూడా మనం వాళ్ళకు వాళ్ళే చూసుకోవాలన్నమాట. సో ఆ ఎస్సే వచ్చి, ఈ పర్టికులర్ ఎస్సే వచ్చి మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ గురించిన ఎస్సే. ఇప్పుడు ఆ ఎస్సేకి రిలవెన్స్ ఉండాలి, మనం రాసేది డైరెక్ట్లీ రిలవెంట్ ఉండాలి, ప్రాపర్ ఇంగ్లీష్ వాడాలి, చాలా ముఖ్యం. జనరల్గా చాలామంది ఎస్సే అంటేనే ఇంగ్లీష్ గురించి మర్చిపోతారు. ఇంగ్లీష్ కానీ మీరు రాసే తెలుగు అయితే తెలుగు కానీ ప్రాపర్ అంటే గ్రామాటికల్ మిస్టేక్స్ లేకుండా లెజిబుల్గా అర్థమయ్యేటట్టు ఉండాలి. వాళ్ళు ఇంకా దీని మీద ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, 10వ శతాబ్దంలో 8వ శతాబ్దంలో, ఆ ఇన్స్క్రిప్షన్స్ డెసిఫర్ చేయాలా మనం. అంత ఇబ్బంది ఉండకూడదు. చదివేటప్పుడు వాడు ఏమన్నా పురాతత్వ పరిశోధన చేస్తున్నాడా, మామూలుగా ఉండాలి కదా. సో హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేసుకోండి, టాపిక్ రిలవెన్స్ ఉండాలి, ఇంగ్లీష్ కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఇదేమి ఎడ్యుకేషన్, ఇది చూద్దాం. ది ఎడ్యుకేషన్ ప్రాసెస్, ఎడ్యుకేషన్ అన్నప్పుడు చిన్న ఈ ఉండాలి. ఎడ్యుకేషన్ ప్రాసెస్ హ్యాడ్ ఆన్ ఇంపార్టెంట్ ప్లేస్, అది యానా ఆనా అనేది ఆ క్లారిటీ ఉండాలి అక్కడ రాసేటప్పుడు. ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ది సోషల్ లైఫ్, ది హోల్ హ్యూమన్ లైఫ్ వాజ్, ఆ తర్వాత వాడు క్లారిటీ లేదు, బై రిలీజియస్ రిచువల్స్ అండ్ సెరిమనీస్, సెరిమనీలో ఓకి ఈకి తేడా ఉండాలి. సో స్పేస్ ఇవ్వకూడదు ఆర్య తర్వాత. సెరిమనీస్ అండ్ మళ్ళీ ఎడ్యుకేషన్స్, అది ఎడ్యుకేషన్ వాజ్ ఆల్సో నాట్ ఇన్ ఎక్సెప్షన్ టు ఇట్. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమంటే, ఈ రకంగా మనము ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయకపోతే ఇంప్రెషన్ పోతుంది. ఫస్ట్ పారాగ్రాఫ్ నీట్గా ఉండాలి, ఓకే, ప్రాపర్ ఇంగ్లీషు, నీట్గా హ్యాండ్ రైటింగ్ ఉండి ఏం మిస్టేక్స్ లేకుండా రాయగలగాలి. చాలా కాంప్లెక్స్ సెంటెన్సెస్ అక్కర్లేదు, ఫ్లవరీ లాంగ్వేజ్ అక్కర్లేదు, నార్మల్ లాంగ్వేజ్ అయినా కానీ సింపుల్గా లూసిడ్గా తప్పులు లేకుండా రాయాలి. అది ఒకటి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం ఇంగ్లీష్ కోసం సపరేట్ సెషన్స్ కూడా ఉన్నాయి మనవి, కావాలంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, ప్రాపర్ ఇంగ్లీష్ నేర్చుకోండి. ఈ ఎస్సే రాయాలంటే ఇంగ్లీష్ కంపల్సరీ, గుర్తుపెట్టుకోవాలా మీరు. లాంగ్వేజ్లో స్కిల్ ఉండాలి, లాంగ్వేజ్లో తప్పులు ఉండకూడదు. తర్వాత ఇంట్రెస్టింగ్గా ఉండాలని చెప్పాను కదా, కొన్ని ఉంటాయి. సో ఇది తప్పేం లేదు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు గ్రామ సచివాలయాల గురించి ఇది ఎస్సే. ఆన్ October 2, 2019 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంట్రడ్యూస్డ్ విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ టు బ్రింగ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఇన్ ది స్టేట్. దే ఆర్ established with the objective of efficient delivery of public services in effective and transparent మేనర్. సో ఇది డైరెక్ట్గా వెళ్ళిపోయినారనమాట. అంటే ఇంట్రడక్షన్ అనేది ఇది ఏం లేదు, ఇది డైరెక్ట్గా స్ట్రైట్గా అసలు ఏంటిది అని చెప్పుకుంటా వెళ్ళిపోతున్నారు. సో ఇది ఇంట్రడక్షన్కి అంత సూటబుల్ కాదు, అంత ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయట్లేదు. నీట్గా ఉంది, ఇంగ్లీష్ బాగుంది, హ్యాండ్ రైటింగ్ బాగుంది, కానీ సో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయట్లేదు. నార్మల్గా ఉంది, ఇది అందరికీ తెలిసిందే. కొత్తదనం ఏముంది దీంట్లో, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇది ఎందుకు స్టార్ట్ చేశారు, ఇట్లా రాసుకుంటా వెళ్ళిపోతున్నారనమాట. సో ఇది కాదు. ఇప్పుడు ఒక్కొక్క టైప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. కన్జంప్షన్, కన్సూమరిజం అండ్ ఎన్విరాన్మెంట్ అనేదానికి ఇంట్రడక్షను సోమేష్ ఉపాధ్యాయ అనే ఆయన రాశారు. ఎక్సలెంట్ ఎస్సే, నాకు అతి ఇష్టమైన ఎస్సే ఇది. చాలా బాగా రాశారు ఈయన. 164 మార్క్స్ వచ్చాయి సివిల్ సర్వీస్లో, అంటే ఇంకా అది అల్టిమేట్ అనుకోవచ్చు మీరు, అంత మంచి ఎస్సే ఇది. దాంట్లో ఆయన ఫిక్షిషియస్ స్టోరీతో స్టార్ట్ చేశారు. అది ఎలా స్టార్ట్ చేశారు, ఎలా కంటిన్యూ చేశారు, ఎలా కంక్లూడ్ చేశారు అనేది నేను చెప్తాను. ఒక కన్జంప్షన్ ఎక్కువ కన్సూమరిజం అంటే అవసరం ఉన్న లేక మీద కొనేయడము, అదంతా ఇంపల్సివ్ బయింగ్, ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేసే ఇది అనమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తున్నారు ఈయన. లిటిల్ గర్ల్ సునీత వాచెస్ హర్ రిచర్ కౌంటర్ షాప్ బ్రైట్ న్యూ క్లోత్స్ ఫర్ ది అప్కమింగ్ ఫెస్టివ్ సీజన్. ఆమె చిన్న సునీత అని ఒక చిన్న గర్ల్ ఉంది. ఆమె వాళ్ళ రిచర్ కౌంటర్ పార్ట్, అంటే ఒక ధనవంతురాలైన ఒక అమ్మాయి మంచి షాప్కి వెళ్ళి మంచి బట్టలు కొనుక్కోవడం చూసింది. షీ క్రేవింగ్లీ స్టేర్స్ అట్ దెమ్ వైల్ బ్రీతింగ్ ఇన్ ది స్మోక్స్ ఆఫ్ కార్స్ రన్నింగ్ బై హర్ షాబీ టెంట్ ఆన్ ది ఫుట్పాత్. ఈమె ఫుట్పాత్లో ఉంది, చెప్పాడు చూడండి, క్లియర్గా మనకు ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ. వాళ్ళకి వేరే ఆమె చాలా మంచి బట్టలు కొంటుంటే ఎట్లా కళ్ళు విప్పి చూస్తూ ఉందనమాట, ఆహా ఎంత మంచి బట్టలో అని. అయితే ఆమెకి పోతా ఉండే కారు, దాంట్లో నుండి ఎగ్జాస్ట్ గ్యాస్ అంతా వచ్చి ఈ మీదకి వచ్చేసింది. ఎందుకు, ఆమె వాళ్ళ పేరెంట్స్ ఫుట్పాత్ మీద ఉన్నారు. సునీత ఈజ్ ఏ విక్టిమ్ ఆఫ్ కన్సూమరిజం. షీఈస్ ఏ విక్టిమ్ ఆఫ్ కన్సూమరిజం అంటున్నాడు. అంత కార్లలో వెళ్ళిపోతున్నారు కదా, అది ఒక టైప్ ఆఫ్ కన్సూమరిజం. మంచి బట్టలు కొనుక్కున్నారు, అదొక టైప్ ఆఫ్ కన్సూమరిజం. కానీ దానికి ఈమె విక్టిమ్ అంటున్నాడు ఈ చిన్నపిల్ల. ఎట్లా అనేది నెక్స్ట్ వస్తుంది. తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తూ మధ్యలో చెప్తాడు, మధ్యలో ఇన్ ది మిడిల్ ఆఫ్ ది పారాగ్రాఫ్, దస్ వైల్ ది కోకోవా ఫార్మర్ ఇన్ Cameroon does not know what chocolate is, his farm could be hit most by the global warming, and while Sunita's parents cannot afford a house
or a car, they will take in the dirty air from others' vehicles. వాళ్ళకి సునీత పేరెంట్స్కి ఇల్లు రెంట్కి తీసుకునే అంత డబ్బులు కానీ కారు కొనుక్కునేంత డబ్బులు కానీ లేవు. వీళ్ళకి ఆ పొల్యూషన్, కార్లో నుంచి పొల్యూషన్ మాత్రమే వీళ్ళ షేర్ కింద వచ్చింది. వీళ్ళు ఆ డర్టీ ఎయిర్ని పీల్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట. ఆ ప్లాట్ఫామ్ మీదనే ఉంటారు కాబట్టి. చివరిలో సొల్యూషన్స్ అన్నీ చెప్పేసిన తర్వాత కంక్లూషన్లో కూడా మళ్ళా ఈ సునీతాన్ని తీసుకొస్తున్నాడు. దిస్ విల్ ఎన్ష్యూర్ దట్ ది కోకోవా ఫార్మర్స్ ఆఫ్ క్యామరూన్ టేస్ట్ ది ఫ్రూట్ ఆఫ్ హిజ్ ఓన్ లేబర్ అండ్ సునీతాస్ పేరెంట్స్ కెన్ అఫోర్డ్ ఎ హోమ్ అండ్ హర్ ఎడ్యుకేషన్ ఇన్ ఎ సేఫ్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్. అంటే ఆయన చెప్పే సొల్యూషన్స్కి ఆఖరికి మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాడు. ఒక స్టోరీ క్రియేట్ చేయడం, మర్చిపోకుండా మధ్యలో మళ్ళీ దాన్ని తీసుకురావడం, చివరిగా ఆయన ఇచ్చిన సొల్యూషను ఆ స్టోరీలో మళ్ళీ కలపడం, ఈ రకంగా ఇంటిగ్రేట్ చేశారనమాట. ఒక స్టోరీని, ఫిక్షిషియస్ స్టోరీని బ్యూటిఫుల్గా స్ప్లిట్ చేసి ఇంటిగ్రేట్ చేసి ప్రజెంట్ చేయడం జరిగింది దీంట్లో. సో నా అభిప్రాయం కూడా ఇది ఒక 3 రకాలుగా స్ప్లిట్ చేస్తే ఫిక్షిషియస్ స్టోరీ చాలా బాగుంటుంది. నీడ్ టు గివ్ ఎ నేమ్, లొకేషన్ అండ్ ఫేస్ ఆఫ్ ది పర్సన్. గుర్తుపెట్టుకోండి, అది ఒక క్లారిటీ రావాలి. ఎక్కడ, ఏమి, ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్ అన్నీ వీలైనంత తక్కువ సెంటెన్స్లో మొత్తం అర్థమయ్యేలాగా చేశారు కదా ఆయన. ప్రాబ్లం మొత్తం అర్థమైపోద్ది. సో ఇది గుర్తుపెట్టుకోండి. కెన్ బి స్టోరీ ఆఫ్ 2 people. ఒక్కొక్కసారి ఒకటే ఇవ్వాలని కూడా లేదు. ఇప్పుడు ఎడ్యుకేషను, మదర్ టంగ్ గురించి వచ్చిందనుకో, అప్పుడు మనము 2 peopleతో మొదలు పెట్టచ్చు. సో రాకేష్ అనే ఒక అబ్బాయి, అతను మంచి అప్పర్ మిడిల్ క్లాస్లో నుంచి వస్తారు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు. అది కల్చరల్ రూట్స్ అయితే ఉండవు. ఒక ఐటీ జాబ్ సంపాదించుకుంటాడు, హ్యాపీగా వెళ్ళిపోతాడు అతను అమెరికాకి. కల్చరల్ రూట్స్ మొత్తం పోతాయి, పేట్రియాటిజం ఉండదు. అది ఒకవైపు. ఇంకోవైపు ఎల్లమ్మ అనే ఉంటుంది, జాబ్ ఏముండదు, రాదు ఆమెకి. ఇంకా ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే ట్రై చేసుకుంటుంది. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ అంటే ఇంగ్లీష్ రావాలి, ప్రిలిమ్స్ అంటే. సెంట్రల్ జాబ్స్ చేయలేదు, దాన్ని అటెంప్ట్ కూడా చేయదు. ఓన్లీ వీటి కోసం వెయిట్ చేసుకుంటా ఉంటుంది. ఆమెకి కన్ఫైన్ టు గ్రూప్స్, అది ఎప్పుడు పడతాయో తెలీదు. 10 లక్షల మంది రాస్తారు, 1000 ఉద్యోగాలు ఉంటాయి. అది పరిస్థితి. చాలా కష్టంగా ఉంది ఆమెకి జాబ్ రావడం. సో ఈ 2 తీసుకోవచ్చు ఉదాహరణలు. యూ కెన్ హ్యావ్ రెండింటిని మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా లాస్ట్కి వచ్చేసరికి రెండింటిని కంబైన్ చేసుకొని ఓకే మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్కి ఇట్లా ఉంటే 2 వైపులా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒక బిల్డ్ చేసుకుంటా పోవడానికి ఒకటే ఉండక్కర్లేదు ఫిక్షిషియస్ స్టోరీ, 2 కూడా ఉండొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. సో అది ఇంకా ఒక ఎగ్జాంపుల్, సైబర్ స్పేస్ ఇస్ ది న్యూ బ్యాటిల్ ఫీల్డ్. It's a fine winter morning in 2025. As commuters travel to work, the metro rail crashes to a grinding halt. Concurrently, planes in the airspace lose communication with the ground control. ఇది సైబర్ స్పేస్ ఇస్ ది న్యూ బ్యాటిల్ ఫీల్డ్ అనేదానికి అనూప్ దురిశెట్టి చాలా మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు. చూడండి, ఒక సైబర్ స్పేస్, ఆ కొత్త జీవితంలో ఒక బ్యాటిల్ ఫీల్డ్ ఇప్పుడు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, బయోవార్ ఉండొచ్చా, లేకుంటే సైబర్ స్పేస్లోనే బ్యాటిల్స్ నడుస్తాయా అనే దాని మీద ఒక ఇదనమాట సైబర్ స్పేస్ అనేదానికి ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. సో ఇంట్రడక్షన్ ఏంటి, 2025, ఇప్పుడు కాదు ఇంకా ఒక 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో చెప్పి విజువలైజ్ చేపిస్తున్నాడు. ఇది ఏమైంది 2025లో, యాజ్ కంప్యూటర్స్ ట్రావెల్ టు వర్క్, the metro rail crashes to a grinding halt. Concurrently, planes in the airspace lose communication with the ground control. Banks report breach of confidential data from their servers. Government websites are hacked with threatening messages splashed all across the screens. The energy and nuclear power plants control systems are infected with strange viruses. In 30 minutes, the country's critical infrastructure collapses, and within an hour, it becomes clear that the country has become a victim of a coordinated cyber attack, cyber war. This scary scenario, confined earlier to sci-fi movies, is now a potential reality. With increasing networking and interconnectedness,
cyberspace is emerging as a new arena for warfare in the 21st century. How India prepares for this combat is a critical challenge of our times. ఎంత బాగా చేశాడు చూడండి, విజువలైజ్ చేశాడు ఎక్కడెక్కడ ఏమేమి ఆగిపోవచ్చు, ఏం జరగచ్చు, అసలు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో కంట్రోల్ సిస్టమ్స్ తప్పాయనుకోండి ఏమైపోద్ది, అలాగా ఎయిర్ప్లేన్స్కి మనము కమ్యూనికేషన్ కనెక్షన్ పోయింది, దెన్ వాట్. సో ఇట్స్ ఎ బిగ్ మెస్, చాలా ఇంటర్ కనెక్టెడ్ ఇదంతా కూడా. ఈ ఇంటర్ కనెక్టెడ్నెస్ అడ్వాంటేజ్ ఎంత ఉన్నాయి, డిసడ్వాంటేజ్ కూడా అలాగంటాయి. గ్లోబలైజేషన్లో మనం చూసాము ఇప్పుడు కరోనాకి గ్లోబలైజేషన్కి ఎలాగ అంతా వచ్చేసిందో అలాగా ఇది కూడా జరగచ్చు కదా. దీని మీద ఎక్సలెంట్ విజువలైజేషన్ చేశారైనా. ఇది ఈ క్రియేటివ్ విజువలైజేషన్ స్కిల్స్ మీకుంటే ఇంట్రడక్షన్ ఇలా కూడా రాయొచ్చు. అది ఒక ఫిక్షిషియస్ స్టోరీ. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది ఒకటి చెప్పాను. డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ షేప్డ్ ఇన్ ఇట్స్ క్లాస్ రూమ్. ఇది ఒక ఐఏఎస్ టాపర్ ఇచ్చిండే ఎగ్జాంపుల్. ఎక్సలెంట్ అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి ఒక డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ షేప్డ్ ఇన్ ఇట్స్ క్లాస్ రూమ్. క్లాస్ రూమ్లోనే దేశం యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. సో దాని డెస్టినీ ఎక్కడుంది, క్లాస్ రూమ్లోనే ఉంది అని చెప్పడానికి ఎంత ఎఫెక్టివ్గా చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఇప్పుడు. అది ది ఇయర్ వాజ్ 1945. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ gruesome world war, the world powers decided to carve up Korean peninsula along the 38th parallel. Before partition, North and South Korea might have been homogeneous in every respect, but after the division, they steered onto different paths. While schools in North chose to educate their children in the worship of a cult leader, ideological indoctrination and servility, its southern counterpart focused on liberal education, innovation and economic growth. సో నార్త్ సౌత్ కొరియాని డివైడ్ చేసేసారు 38th ప్యారలల్ దగ్గర. అప్పుడు ముందు హోమోజినియస్ ఉండేది, నార్త్ సౌత్ డిఫరెన్స్ ఏం తెలిసేది కాదు. తర్వాత సపరేట్ చేసిన తర్వాత నార్త్ కొరియా ఏం చేసింది, వాళ్ళనంతా ఇండాక్ట్రినేట్ చేసేసి ఐడియాలజికల్ ఇండాక్ట్రినేషను, కల్ట్ లీడర్ ఒకరిని క్రియేట్ చేసి ఆ పద్ధతిలో డిక్టేటర్షిప్లో వెళ్తే, సౌత్లో ఏమో డెమోక్రటిక్ వాల్యూసు, లిబరల్ ఎడ్యుకేషను, ఇన్నోవేషను వాటి మీద ఫోకస్ చేశారు. అది ఎక్కడ స్కూల్స్లో, ఆ స్కూల్స్ వేరేగా ఉన్నాయి, ఈ స్కూల్స్ వేరేగా ఉన్నాయి. తర్వాత ఏమైపోయింది, టుడే అతను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అట్లా సపరేట్ చేయడం వల్ల ఏమైందంటే టుడే ఆల్మోస్ట్ 7 decades later, ది డిఫరెన్స్ ఇన్ ది ఫేట్స్ ఆఫ్ దిస్ పీపుల్ అండ్ ది ట్రాజెక్టరీస్ ఆఫ్ బోత్ దీస్ నేషన్స్ కెనాట్ బి మోర్ స్టార్క్. One is known for gross violation of human rights, while the other a champion of liberal democracy. One is known for gut-wrenching poverty, while the other unbridled prosperity. This only proves the age-old adage that the destiny of a nation is indeed shaped in its classroom. ఎంత బాగా చెప్పారు చూడండి. అంటే ఒక హిస్టరీకి వెళ్ళి ప్రూఫ్ ఇది బాబు, ఇట్లా ఒక లైన్ తీసుకొని మ్యాప్లో ఇట్లా డివైడ్ చేసేసి ఆ పక్క ఒక టైప్ ఆఫ్ స్కూలింగ్, ఈ పక్క ఒక టైప్ ఆఫ్ స్కూలింగ్ పెడితే 70 ఏళ్ళ తర్వాత చూసాం. ఇది ఒక ఎక్స్పెరిమెంట్, నేషన్ లెవెల్లో జరిగిన ఎక్స్పెరిమెంట్లో డివైడ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెట్టడం వలన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ డెవలప్ అయిపోయాయి. ఆఖరికి అసలు పోలిక లేనంతగా తేడాలు వచ్చేసాయి. ఎందుకు? ఎడ్యుకేషన్ ఇట్స్ ఎ ప్రూఫ్. ఇంక దానికి చెప్పడానికి ఏం లేదు. ఎస్, డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ షేప్డ్ ఇన్ ఇట్స్ క్లాస్ రూమ్. ఒక నేషన్ తీసుకొని దాని డెస్టినీ ప్రూవ్ చేశాడు, ఎలా మారుతుంది అని. అది అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్ తీసుకొని ప్రూవ్ చేయడం జరిగింది ఇక్కడ ఇంట్రడక్షన్లో. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్. ఇప్పుడు హిస్టారిక్ పర్స్పెక్టివ్లో ఎలా రాయొచ్చు? సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ది పెనేషియా ఫర్ ది గ్రోత్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్. ఇది హిస్టారిక్ పర్స్పెక్టివ్లో రాసామనుకో, ఒక ఎస్ఎన్టీ ద్వారానే గ్రోత్, సెక్యూరిటీ రెండు వస్తాయి దేశానికి అని, ఇదే తారక మంత్రము, ఇదొక్కటి చాలు అన్నట్టు ఒక థాట్ ప్రొవోకింగ్
స్టేట్మెంట్ ఇచ్చారనమాట. దీనికి గౌరవ్ అగర్వాల్ 2013 సివిల్స్ టాపర్ ఏం రాశారు, ఏం సజెస్ట్ చేశారో చూద్దాము. ఇండియా వాజ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ నేషన్స్ ఇన్ ది వరల్డ్. సో హిస్టారిక్ పర్స్పెక్టివ్ అని చెప్పాను కదా, సైన్స్ అండ్ టెక్నాలజీకి హిస్టరీ పర్స్పెక్టివ్ ఇచ్చారు. ఈయన ఎలా తీసుకొచ్చారు, మామూలుగా హిస్టారిక్ జనరల్గా థింక్ చెయ్యం. సో ఇండియా వాజ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ నేషన్స్ ఇన్ ది వరల్డ్ ఇన్ ది మిడివల్ ఏజెస్, i.e. 16th and 17th centuries. Then Akbar rejected the Gutenberg press. Jahangir rejected the water lift. Indian mariners took little interest in adopting the compass and other marine discoveries of the world from Europeans. The result? Within less than a century and a half, India became a slave to those very Europeans. ఎవరి దగ్గర టెక్నాలజీ ఉందో వాళ్ళే ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తారు. ఎవరైతే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోరో దే విల్ బి రూల్డ్ బై అదర్స్ హూ నో ది టెక్నాలజీ అన్నదానికి ఉదాహరణగా చెప్పారు. ఈ మిడివల్ ఏజెస్లో టెక్నాలజీ మీద కొంత ఎంఫసిస్ తగ్గిపోయింది. సో టెక్నాలజీనే చాలా ఇంపార్టెంట్. అసలు వీలు కనుక్కున్న తర్వాత నుంచి మరి ఐరన్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు గెలవడము, ఐరన్ తెలియని కంట్రీస్ అంతా ఓడిపోవడం జరిగింది కదా. అలాగే ఇప్పుడు గన్ పవర్ వచ్చిన తర్వాత కత్తులు తిప్పుకుంటా ఉంటే మనం ఓడిపోవడం జరిగింది కదా. అలాగే మనము ఆటం బాంబ్స్ లేకుంటే మరి ఆకాశం నుంచి వచ్చేసి యుద్ధాలు చేయడం అనేది మొదలుపెట్టిన తర్వాత ఏమైపోతుంది, ఇరాక్లో సద్దాం హుసేన్ లాగా ఓడిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి ఒక హిస్టారిక్ పర్స్పెక్టివ్ తీసుకొచ్చి ఒక ఇన్సిడెంట్ తీసుకొని ఇండియాకి ఏమైంది, ఎస్ఎన్టీ ఫోకస్ లేకపోవడం వల్ల మిడివల్ ఇండియాలో ఎందుకు మనము మళ్ళీ ఎంత సఫర్ కావాల్సి వచ్చింది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇట్స్ ఎ పెనేషియా ఫర్ గ్రోత్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్. ఇక్కడ గ్రోతే కాదు, దేశం యొక్క భద్రత రెండూ ఉన్నాయి. సో ఈ రెండిటికి సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకొని హిస్టారిక్ పర్స్పెక్టివ్ తీసుకొని ఇక్కడ ఇంట్రడక్షన్లో ఇంత బ్రీఫ్ ఇంట్రడక్షన్లో చాలా విషయం చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఆనెక్డోట్స్ గురించి నేను ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొస్తాను. డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ షేప్డ్ ఇన్ ఇట్స్ క్లాస్ రూమ్ అనే దానికే ఒకవేళ ఆనెక్డోట్స్ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏదన్నా తీసుకోవాలనుకోండి, దీన్ని కూడా నేను 3 పార్ట్స్లోకి స్ప్లిట్ చేస్తాను. సో ఫస్ట్ ఇంట్రడక్షన్లో మనం ఏం చేస్తానంటే ఒక అబ్దుల్ అనే పిల్లోడిని తీసుకుంటాము. ఒక హిందూ పిల్గ్రిమ్ సిటీలో ఆయన సౌత్ ఇండియాలో he was born in a Hindu pilgrim city in South India. In his school years, he had average grades but was described as a bright and hard-working student who had a strong desire to learn. ఒక అబ్బాయి సాధారణ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక బోట్ నడుపుకుండే ఫ్యామిలీలో పుట్టాడు. ఒక సౌత్ ఇండియన్ చిన్న పెనిన్సులాలో ఒక చిన్న ఐలాండ్ ప్లేస్లో. He spent hours on his studies, especially mathematics అంటే బాగా ఇష్టం. He had friends from all cultures. ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాం, అన్ని కల్చర్స్ వాళ్ళు అతనికి పరిచయం అవుతారు. మ్యాథ్స్, హార్డ్ వర్కింగ్, అంత జీనియస్ కాదు కానీ హార్డ్ వర్కింగ్, కమిటెడ్, నేర్చుకోవాలని కోరిక ఉంది. ఒక హిందూ డామినేట్ అంటే పిల్గ్రిమ్ సిటీలో అబ్దుల్ అనే అబ్బాయి. ఇది మనము ఇంట్రడక్షన్లో ఒక అనెక్డోట్, ఒక లైఫ్ అనెక్డోట్స్ అంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవి. అతను గురించి మధ్యలో ఇంకొంచెం డెవలప్ చేస్తా పోతాం. అప్పుడు ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్, అబ్దుల్ జాయిన్డ్ ఏ ప్రీమియర్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ యాజ్ ఎ సైంటిస్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చివరిలో లాస్ట్ కంక్లూజన్లో మనం చెప్తామన్నమాట, హీ ఈజ్ నన్ అదర్ దాన్ ఇండియాస్ మిసైల్ మ్యాన్ అండ్ భారత రత్న అవుల్ ఫకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం అనేసి. సో మనం ఏమంటే అనిక్డోట్లో మనకు అర్థమయ్యేదేంటి, ఈ డెస్టినీ ఆఫ్ ది నేషన్ ఈ షేప్డ్ ఇన్ ఇట్స్ క్లాస్ రూమ్. ఆ క్లాస్ రూము, ఆ చిన్నప్పుడు వెళ్ళిన క్లాస్ రూమ్లో అతను మల్టిపుల్ కల్చర్స్, తర్వాత అక్కడ మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ కావడం, అతనికి ఎడ్యుకేషన్కి ఎక్స్పోజ్ కావడం, అదే అతన్ని ఎంత దాకా తీసుకెళ్ళింది. ఈ బికేమ్ గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఇండియా హ్యాస్ ప్రొడ్యూస్డ్ అండ్ హీ బికమ్స్ భారతరత్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంత పైకి తీసుకెళ్ళిపోయిందనమాట. ఆయన దేశానికి ఒక పెద్ద అసెట్ లాగా అయిపోయాడు, దేశానికి ఎనలేని సేవలు చేశాడు. అంత దూరం ఎలా వెళ్ళింది అంటే ఎడ్యుకేషన్.
స్కూల్ ఎడ్యుకేషన్ అనే కాదు, కాలేజీలో కూడా మంచి ఎడ్యుకేషన్ దొరకడం, అతనికి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ఆయన జాయిన్ కావడం. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్కి ఒక వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తాడు అనేదాన్ని చూపించడానికి మనము ఈ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సత్యనాదెల్ల కావచ్చు, ఎవరైనా మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ ద్వారానే ప్రపంచంలో ఒక అతి పెద్ద కంపెనీ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ ఎలాగా మన వాళ్ళు వెళ్ళి ఇప్పుడు టాప్ పోస్ట్కి వెళ్ళిపోగలుగుతున్నారు? ఎడ్యుకేషన్ వల్లనే కదా. అబ్దుల్ కలాం చూడండి, మైనస్ ఎడ్యుకేషన్ మనకు అబ్దుల్ కలాం ఈ స్థాయికి వచ్చేవారా? సో ఇది మనము గమనించుకోవాలి. సో ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవడం కోసం లైవ్ ఎగ్జాంపుల్స్, అనెక్డోట్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు స్టేట్మెంట్ థీసిస్ మోడల్, ఇది జనరల్గా పిహెచ్డిలో అక్కడ వాడుకునే మోడల్ అన్నమాట ఇది. అయితే కొంతమంది ఇట్లాంటి వాటితో కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టేట్మెంట్స్, ఒక ఇంట్రడక్షన్లో ఫస్ట్ ఏం చేస్తాం, ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. ఇట్ ఎండ్స్ విత్ ఏ థీసిస్ స్టేట్మెంట్స్. తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఎస్సే ఇండికేట్స్ లైక్ క్రోనలాజికల్, ఇది ముందే చెప్పేస్తాం అనమాట. ఇది క్రోనలాజికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. లేకుంటే కంపేర్ కాంట్రాస్ట్ మోడల్ అనుకో, రెండు ఉంటాయి, రెండింటిని కంపేర్ చేయడం కానీ, లేకుంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి ఆ క్వశ్చన్లో. డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు చెప్పాలి, బూన్ ఆర్ బేన్ అని అంటారు. లేకుంటే ఇంకొక దాంతో కంపేర్ చేయాలి, లేకుంటే క్రోనలాజికల్ సీక్వెన్స్లో ఎవాల్వ్ చేయాలి. ఇదంతా ఇంట్రడక్షన్లోనే మనకు ఒక క్లారిటీ ఇచ్చేయడం అనమాట. ఆ స్టేట్మెంట్ థీసిస్, ఇది ఒక సైంటిఫిక్గా మామూలుగా థీసిస్ పేపర్ సబ్మిట్ చేసేటప్పుడు ఎట్లా చేస్తారో ఆ మోడల్ అనమాట. ఇది ఒక కార్ ఎమిషన్స్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అనే టాపిక్ తీసుకొని ఈ మోడల్ అప్లై చేసామనుకో. ఇంట్రడక్షన్, కార్ ఎమిషన్స్ అండ్ గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడు దానికి ఒకటి చదువుతాను ఎలా ఉన్నింది అని. ఆల్దో దే వర్ ఇన్వెంటెడ్ ఆల్మోస్ట్ 100 years ago, దే అంటే కార్స్. ఫర్ డెకేడ్స్ కార్స్ వర్ ఓన్లీ ఓన్డ్ బై ది రిచ్. ఒక 100 years బ్యాక్ కనుక్కున్నా కానీ ఇప్పుడు కూడా రిచ్ పీపులే ఓన్ చేస్తున్నారు. సిన్స్ ది 60s and 70s దే హ్యావ్ బికమ్ ఇంక్రీజింగ్లీ అఫోర్డబుల్ అండ్ నౌ మోస్ట్ ఫ్యామిలీస్ ఇన్ ది డెవలప్డ్ నేషన్స్ అండ్ ఏ గ్రోయింగ్ నెంబర్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ఓన్ ఏ కార్. ఇప్పుడు పెరిగింది అది. ముందు ఓన్లీ రిచ్ ఉండేది, ఇప్పుడు చాలామందికి వచ్చేసింది. వైల్ కార్స్ హ్యావ్ అన్డౌటెడ్ అడ్వాంటేజెస్ ఆఫ్ విచ్ దేర్ కన్వీనియన్స్ ఇస్ ది మోస్ట్ అపెరెంట్, దే హ్యావ్ సిగ్నిఫికెంట్ డ్రాబ్యాక్స్, మోస్ట్ నోటబుల్లీ పొల్యూషన్ అండ్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏమైపోయింది, బోత్ సైడ్స్ ఆఫ్ ది స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏం చేసాము, ఆ మోడల్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనకు అర్థమయ్యేది. ఫస్ట్ జనరల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇన్వెంటెడ్ ఆల్మోస్ట్ 100 years అగో అని, బికేమ్ ఇంక్రీజింగ్లీ అఫోర్డబుల్ అని. సో ఈ రెండు ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు, స్టేట్మెంట్ అది. తర్వాత థీసిస్ ఏంటి, వైల్ కార్స్ హ్యావ్ అన్డౌటెడ్ అడ్వాంటేజెస్ దే ఆల్సో హ్యావ్ సిగ్నిఫికెంట్ డ్రాబ్యాక్స్. అదొక థీసిస్ అంటే ఒక సైడ్ తీసుకోవట్లేదు ఇతను. ఈ ఎగ్జాంపుల్లోనే అర్థమైపోతుంది. 100 ఏళ్ల క్రితం పెట్టారు ఇంక్రీజింగ్లీ అఫోర్డబుల్ అని చెప్పేసి. సో హీ స్టాండ్ ఈజ్ క్లియర్ ఇన్ ది ఇంట్రడక్షన్ ఇట్ సెల్ఫ్. కార్స్ హ్యావ్ అన్డౌటెడ్ అడ్వాంటేజెస్ దే ఆల్సో హ్యావ్ సిగ్నిఫికెంట్ డ్రాబ్యాక్స్. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఎస్సే ఎలా ఉంటుంది, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయి. ఎంఫసిస్ ఆన్ డిసడ్వాంటేజెస్ సచ్ as పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, ఇవి ఎంఫసిస్ చేయబోతున్నాడు. ఈ కార్స్ అంటేనే మనకు పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అంటేనే గ్లోబల్ వార్మింగ్, అవన్నీ రాబోతున్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. అంటే భావి కథ అర్థ సూచనలాగా ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాము, ఈ ఎస్సేలో ఏముంటుంది అనే దాని మీద క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తున్నారు అనమాట. ఇతనికి క్లారిటీ ఉంది ఏం చెప్పబోతున్నాడో. ఒక సైంటిస్ట్ లాగా ఒక ప్యూర్ సైంటిఫిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనేది ఇంట్రడక్షన్ బట్టి మనకి అర్థమవుతుంది. ఇట్స్ ఇది మోర్ ఆర్ లెస్ ఇది జనరల్ స్టడీస్లో ఎక్కువ యూజ్ అవుతుంది ఇట్లాంటిది. జిఎస్లో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటే బాగుండేది. ఇది పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ సిస్టమేటిక్గా ఉందన్నమాట ఇంట్రడక్షన్. సో ఇప్పుడు కొటేషన్స్ మోస్ట్ ఫేమస్, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పటికే కొటేషన్స్ గురించి ఇంకా చెప్పలేదేంటి సార్ అనేసి. సో నేను ఇప్పుడు కొటేషన్స్ గురించి చెప్తాను. సో అవాయిడ్ ఏం చెయ్యాలో చెప్తాను. ఫస్ట్ కొటేషన్స్ మోడల్లో వచ్చినప్పుడు అవాయిడ్
క్లిచెస్ అండ్ ఓవర్ యూజ్డ్ కొటేషన్స్. సో చెప్పిండే అదే కొటేషన్ చెప్పి అరిగిపోయి ఉంటుంది గ్రామ్ఫోన్ రికార్డ్, దాన్ని మళ్ళీ వేయకండి. యూజింగ్ ఏ కొటేషన్ దట్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ ది సేమ్ వే దట్ ఎవ్రీవన్ యూజెస్ దట్ కొటేషన్ విల్ బోర్ యువర్ రీడర్. బోర్ కొట్టేస్తారు మీరు, కాబట్టి అవాయిడ్ చేయండి. చెప్పిండే కొటేషన్స్ చెప్పకండి. అందరూ ఇప్పుడు నేను ఎందుకంటే నేను ఒక ఎగ్జామినర్ లాగా నేను 100 ఎస్ఏలు ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటాను, నా స్టూడెంట్స్ పంపించి. అందరూ అదే కొటేషన్, ఈ టాపిక్ నేను ఇచ్చినప్పుడే నాకు తెలిసి ఏ కొటేషన్ వస్తుంది దాంట్లో దడ కొటేషన్ వేసేస్తారు. ఒక రిలవెంట్ కొటేషన్ దొరికింది వేసేద్దాం, కానీ అందరూ అదే వాడతారు కదా, బోర్ కొట్టేస్తుంది. హుక్ యువర్ రీడర్స్. థింక్ ఆఫ్ ఏ కొటేషన్ యాజ్ ఏ హుక్ అనమాట. ఒక హుక్ పట్టుకొని ఇంకా పెట్టేస్తే ఇంకా అంతే, ఎక్కడికి పోలేడు యూజర్. మన దగ్గర లాస్ట్ లైన్ దాకా చదవాలన్నమాట హ్యాపీగా. దట్ విల్ ఎంగేజ్ యువర్ రీడర్ అండ్ మేక్ హర్ వాంట్ టు రీడ్ మోర్ ఆఫ్ యువర్ పేపర్. సో హుక్ లాగా ఉండాలి కొటేషన్. దెన్ ఎన్ష్యూర్ దట్ ది కొటేషన్ కాంట్రిబ్యూట్స్ టు యువర్ ఎస్సే. ఏదో కొటేషన్ బాగుంది కదా, బ్యూటిఫుల్గా ఉందని తెచ్చిపెట్టేస్తే ఎట్లా? అట్నుంచి నువ్వు ఎస్సేకి తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి ఆ ఎనర్జీ అంతా పైకి వచ్చిన తర్వాత ఆ కొటేషన్తో ఎండ్ అయిపోయి మళ్ళీ వేరే మొదలైపోతా ఉంటాయి. అట్లా చేయకూడదు ఎప్పుడు. ఆ కొటేషన్లో నువ్వు ఎక్స్పెక్టేషన్ సెట్ చేసావు, సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేయాలి. ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి డిసప్పాయింట్ చేయకూడదు. ఆ కొటేషన్ చాలా గ్రేట్ కొటేషన్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ అదే పీక్లో తీసుకెళ్ళిపోవాలి మనం వాళ్ళని. సో అదర్వైజ్ ఇట్ విల్ డిస్ట్రాక్ట్, అసలు సంబంధం లేకుండా అయిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇంకా ఒక డోంట్ ఏమంటే, డోంట్ యూజ్ సమ్ అప్రాక్సిమేట్ సెంటెన్సెస్. కొంతమంది కొటేషన్ అని చెప్పి ఇట్లా కోట్స్ ఇచ్చి ఇక్కడ సొంత వాక్యాల్లో రాస్తారు. అలా రాయకూడదు. కొటేషన్ అంటే యాజ్ ఈజ్ ఉండాలి, దిగిపోవాలి. ఈజ్ వాజ్ ఏది మారకూడదు, మక్కి అక్కడే ఉండాలన్నమాట. ఒక డెఫినేషన్స్ ఉంటాయి, ఏదైనా థర్మోడైనమిక్స్ ఫస్ట్లా ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ రాయాలి. లేకంటే అప్రాక్సిమేట్ సెంటెన్సెస్ పెట్టకూడదు. డెఫినేషన్ ఈజ్ ఎ డెఫినేషన్, కొటేషన్ ఈజ్ ఎ కొటేషన్. కొటేషన్స్ నోటికి ఎగ్జాక్ట్ వర్డింగ్తో పాటు రావాలి. గుర్తుపెట్టుకోండి కొటేషన్స్ అంటే. ఇప్పుడు ఒక కొటేషన్ యూస్ చేసిన ఇంట్రడక్షన్ మీకు చెప్తాను. ది ఓన్లీ థింగ్ నెసెసరీ ఫర్ ది ట్రంప్ ఆఫ్ ఈవల్ ఈజ్ ఫర్ గుడ్ పీపుల్ టు డూ నథింగ్. ఎడ్మండ్ బొర్కే స్టేటెడ్. అంటే మంచి వాళ్ళు గమ్మున ఉండడము చాలు. ఈవిల్ సక్సీడ్ కావాలంటే ఏం చేయక్కర్లేదు, మంచి వాళ్ళు గమ్మున ఉంటే చాలు, అదే సక్సీడ్ అయిపోతుంది. ఆ కొటేషన్ చెప్పిన తర్వాత దిస్ ఈజ్ వెరీ ట్రూ ఇన్ లైఫ్. నెక్స్ట్ కనెక్ట్ చేస్తున్నాడు చూడండి. ఆ కొటేషన్ చెప్పి ఎక్కడికో వెళ్ళిపోవట్లే. ఏదన్నా తెలుగు సినిమాలు, తమిళ్ మూవీస్లో చూస్తుంటాం, రజనీకాంత్ ఇల్లు ఏదో చెప్తారనమాట, ఒక మంచి పవర్ఫుల్ సెంటెన్స్, వెళ్ళిపోతారు ఇంకా అక్కడి నుంచి సీన్లో. అంటే ఇది ఇంకా అదే ఫైనల్ అన్నట్టు. అట్లా కాదు మనం చేయాల్సిండేది. కొటేషన్ చెప్పినాక దాన్ని కనెక్ట్ చేసుకుంటూ పోవాలి. ఇది చెప్పిన తర్వాత దిస్ ఈజ్ వెరీ ట్రూ ఇన్ లైఫ్. ఇఫ్ గుడ్ పీపుల్ సిట్ బ్యాక్ అండ్ do not do what is right, then bad will trump. It can be something as simple as not voting in an election or trying to get out of jury duty. ఇది జ్యూరీ డ్యూటీస్ మామూలుగా అమెరికాలో ఉంటాయి, అక్కడ రాసిన ఎగ్జాంపుల్. సో నీ రెస్పాన్సిబిలిటీ ఓట్ వేయడం. ఓట్ వేయకుండా గమ్మున అయిపోతే అంటే గుడ్ పీపుల్ ఓట్ వేయలేదు, ఏదో తాగుడికి డబ్బులు తీసుకొని 1000 రూపాయలు మరి ముట్టినాయి కదా అని ఓటేసేవాడు ఓటేస్తున్నాడు. నువ్వు ఊరికే తిట్టుకుంటా కూర్చుంటే ఎట్లా? వాళ్ళు గెలిచిపోరా? ఇట్లా ఓట్లు కొనుక్కునేటోళ్ళు గెలిచిపోతారు కదా, గూండాలు మరి బ్యాడ్ పీపుల్ వచ్చేస్తారు కదా. నీ పని నువ్వు చెయ్యాలి కదా. వీ ఆల్ నీడ్ టు బి గుడ్ సిటిజన్స్ ఇఫ్ వీ వాంట్ అవర్ కంట్రీ టు బి స్ట్రాంగ్. బీయింగ్ ఏ గుడ్ సిటిజన్స్ మీన్స్ డెమాన్స్ట్రేటింగ్ ఒబీడియన్స్ ఫర్ లాస్, షోయింగ్ రెస్పెక్ట్ అండ్ ఎగ్జిబిటింగ్ కోఆపరేషన్ విత్ ఇన్ వన్స్ కమ్యూనిటీ. సో ఈ కొటేషన్ నుంచి ఈ డ్యూటీస్ గురించి ఒక ఎస్సే అడిగాడు అనుకోండి, మనిషి ఎట్లా డ్యూటీ బౌండ్ ఉండాలని, అప్పుడు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఒక ఫండమెంటల్ డ్యూటీస్ మనం ప్రతి ఒక్కరూ పాటించాలి అనే దాని మీద టాపిక్ అంటే ఇట్లా రాసుకోవాలి. సో ఇది కొటేషన్ రాసిన తర్వాత వదిలేయకుండా కనెక్ట్ చేసుకుంటూ ఒక సీమ్లెస్గా ఇంటగ్రేట్ చేసేయాలి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది పారాగ్రాఫ్లో. ఇప్పుడు కనెక్ట్ చేయకపోతే ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇది మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ ఉండాలా లేకుంటే మాతృభాషలో ఉండాలా అనే మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ మీద రాసిన ఎస్సేకి ఇంట్రడక్షను. ఎడ్యుకేషన్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ ది మ్యాన్ బై స్వామి వివేకానంద. ఈజ్ ఎ క్లియర్ స్టేట్మెంట్ అని మొదలుపెట్టి రాసుకుంటే వెళ్ళిపోతున్నారు కానీ సో దీంట్లో నెక్స్ట్ ఏం లేదు, అంటే కనెక్ట్ కాలేదు. ఇది విచ్ ఈజ్ ఎ క్లియర్ స్టేట్మెంట్ దట్ డిజర్వ్స్ ది pathetic situation faced by many graduates and postgraduates in our state. సో ఇది మెనీ బీటెక్స్ ఎంటెక్స్ వాళ్ళకు జాబ్ రాక వెయిట్ చేస్తుంటారు కదా, దాని గురించి చెప్పడం జరిగింది. కాకపోతే కనెక్షన్ లేదు. ఇప్పుడు మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం మనం, వాళ్ళకి జాబ్స్ వస్తాయా లేదా అనేది కాదు. సో మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఏది ఉంటే బెటర్ అని చెప్పినప్పుడు ఎడ్యుకేషన్ ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ మ్యాన్ అని చాలా గ్రేట్ స్టేట్మెంట్. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కనెక్ట్ చేయగలిగితే ఎట్లా ఎడ్యుకేషన్ ఇస్ ది మ్యాన్. ఇప్పుడు ఆల్రెడీ ఎ మ్యాన్ ఇస్ పర్ఫెక్ట్, ఇట్ హ్యాస్ టు బి మేనిఫెస్టెడ్. మేనిఫెస్టేషన్ ఎలా జరుగుతుంది? యూ హ్యావ్ టు ఎక్స్ప్రెషన్ హ్యాపెన్స్ త్రూ లాంగ్వేజ్ విచ్ ఇస్ ది మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఇంగ్లీష్లో చెప్తావా, నీ మదర్ టంగ్లో అయితే బాగా ఎక్స్ప్రెస్ చేయగలవా? మనుషులే ఎక్స్ప్రెస్ చేయగలరు, అనిమల్స్లో కూడా ఫీలింగ్స్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయలేవు కదా, మేనిఫెస్ట్ కాదు అది. సో మనుషులకి అవుతుంది. ఒక భాష అనే దానికి ఇంపార్టెన్స్ అనేది తీసుకొచ్చి ఎలా ఈ మేనిఫెస్ట్ కావడానికి ఏ లాంగ్వేజ్ అయితే బాగుంటుంది అన్నట్టు మనం తీసుకెళ్ళిపోయినాం అనుకో, దీన్ని ఎంత బాగా వచ్చేది. ఆ కనెక్షన్ అనేది మిస్ అయింది ఇక్కడ. సో ఒక కొటేషన్, గ్రేట్ కొటేషన్ ఇచ్చారు. గ్రేట్ కొటేషన్ ఇచ్చిన పవరు, ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది. కాబట్టి అక్కడి నుంచి స్మూత్గా తీసుకురావాలి, పైకి ఎత్తిపోయి దడాలమని కింద వేసేయకూడదు. పారాషూట్లో తీసుకొని వచ్చి మెల్లిగా కింద ల్యాండ్ చేయాలి. సో ఆ స్మూత్ ఫ్లో అనేది దీంట్లో మిస్ అయింది. ఆ రకంగా మనము ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన ఎస్ఏస్లో నేను అబ్జర్వ్ చేసిన ఎస్ఏస్లో ఒక స్టూడెంట్కే చెప్పొచ్చు నేను. ఇది అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది అందరికీ రిలవెంట్, అందరూ అర్థం చేసుకోవాలి. ఒక కొటేషన్ ఇచ్చినాక ఎట్లా కనెక్ట్ చేయాలి పాయింట్కి, నెక్స్ట్ పారాగ్రాఫ్కి కనెక్ట్ కావాలి, టాపిక్కి ఉండాలి. బ్యూటిఫుల్గా మనము ఇంట్రడక్షన్లో అన్నీ చెప్పకుండానే ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసి ఒక లెవెల్లో వాళ్ళని తీసుకెళ్ళిపోవాలన్నమాట. సో ఓవర్ యూజ్డ్ కొటేషన్స్ గురించి చెప్తాను. ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఇక్కడ, ఓవర్ యూజ్డ్ కొటేషన్స్ చెప్తాను. దేర్ ఈజ్ ఎనఫ్ ఆన్ అర్త్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఫర్ ఎవ్రీబడీస్ గ్రీడ్, గాంధీజీ అన్నారు. ఇది కోట్ చేయని వాళ్ళు ఉండరు, ప్రతి ఒక్కరు కోట్ చేసేస్తారు దీన్ని. ఎన్విరాన్మెంట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది వచ్చిందంటే ఈ కొటేషన్ కంపల్సరీగా చూస్తాను నేను. అది ఓవర్ యూస్డ్, దాంట్లో పంచ్ లేదు, ఇంకా అదే చెప్పి 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 పెడితే కొత్తదనం లేదు, చాలా రొటీన్ అయిపోయింది. డెమోక్రసీ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్ అండ్ ఫార్ ది పీపుల్. డెమోక్రసీ ఏంటని అబ్రహాం లింకన్ చెప్పాడని చెప్తే వాడిని మేధావని ఎవరు అనరు. ఇప్పుడు ఓకే బాబు వీడు అందరూ చెప్పింటే చిలకలాగా విని మనకు చెప్తున్నాడు అనిపిస్తుంది. అన్ ఐ ఫార్ అన్ ఐ మేక్స్ ది హోల్ వరల్డ్ బ్లైండ్. చాలా గ్రేట్ స్టేట్మెంట్. కాబట్టి అందరికీ తెలిసిపోయింది, అందరికీ తెలిసిందంటేనే చాలా గ్రేట్ కదా అని మనం వాడడానికి లేదు. ఓవర్ యూజ్డ్ అంటారు వీటిల్ని. రికార్డ్ అరిగిపోయింది, ఇంకా దీన్ని వాడితే కూడా మనకేమీ పెద్దగా అడిషనల్ రాదు. ఇదే విషయం చూడండి, ఇంకొకరు చెప్పారు, ఇది కొత్తగా చెప్పచ్చు మనం, కొత్తగా అంటే పాతదే. గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5, యూ హ్యావ్ హర్డ్ దట్ ఇట్ వాస్ సెడ్ an eye for an eye and a tooth for a tooth, but I say to you, do not resist the one who is evil, but if anyone slaps you on the right cheek, turn to him to the other also, Jesus Christ. This is also overused. సో అందరికీ తెలిసిపోయింటాయి, అందరికీ తెలిసినటివి అవాయిడ్ చేయడం బెటర్. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టాపిక్ మీద ఒక అమ్మాయి చాలా బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్, తెలుగు కరెక్ట్గా రాసింది. ఈ భూమికి మానవుని అవసరాలను తీర్చే శక్తి ఉంది కానీ దురాశలను తీర్చే శక్తి లేదు. మనం అనుభవిస్తున్న గాలి, నీరు, నేల మరియు సహజ వనరులు మన ముందు తరాల నుంచి తీసుకున్న అప్పు కానీ పూర్వీకుల నుంచి గ్రహించిన ఆస్తి కాదు అన్నటువంటి మహాత్మా గాంధీజీ గారి సూక్తులు నేటి మానవాళి పెడచెవిని పెడుతుంది అని రాసిందనమాట. రెండు కొటేషన్స్ కలిపేసింది ఇక్కడ. సో ఇది ఒక కొటేషన్ ఫస్ట్, ఇంతకుముందు నేను చెప్పాను కదా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా.
సో ఇక్కడ మళ్ళా ఇది మనం బారో చేసుకున్నాము ఫ్యూచర్ జనరేషన్స్ నుంచి, ఇది మనకు వచ్చిన ఇన్హెరిటెడ్ అసెట్స్ ప్రాపర్టీస్ కాదు అని చెప్పి గాంధీ గారు చెప్పారు. ఇది రెండో కొటేషన్. సో కొటేషన్ నెంబర్ 1, 2 రెండు కొటేషన్స్ని మెర్జ్ చేసేసారు. రెండో దానికి కోట్స్లో పెట్టలేదు కానీ మెర్జ్ చేసేసారు అనమాట. రెండు కొటేషన్స్ మెర్జ్ చేసి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టకూడదు. కొంచెం తెలుగు కంటే ఎట్లయినా రాయొచ్చు అనుకుంటాం మనం, తెలుగులో కూడా గ్రామర్ చూస్తారు, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టకూడదు అన్నటువంటి మహాత్మా గాంధీజీ గారి జీ గారు రెండు అవసరంలే, మహాత్మా గాంధీ గారు అనాలి, మహాత్మా గాంధీజీ అనాలన్నమాట. జీ అన్న గారు అన్న ఒకటే. తర్వాత సూక్తులు 2-3 సూక్తులు ఒకటేసారి వేసేయకూడదు, ఒక సూక్తితో మనం తీసుకెళ్ళిపోవాలి. ఇది ఓవర్ యూజ్డ్ కాబట్టి మనకు అవసరం లేదు. నేటి మానవాళి పెడచవన పెడుతోంది అనాలి మనం. పెడుతుంది అంటే ఇట్లా తెలిసి ఏం చేస్తుందో రేపు, పెడుతోంది ఆల్రెడీ పెట్టేసింది కదా. సో ఇది కొంచెం గ్రామర్ చూసుకోవాలి. ఫస్ట్ పారాగ్రాఫ్లో బాగుంది, ఇంకొంచెం ఒకటే కొటేషన్ తీసుకొని నీట్గా ఇంకొంచెం డెవలప్ చేయాలి దాన్ని, అక్కడ కొత్తగా ఉండాలి. ఓవర్ యూజ్డ్ కొటేషన్స్ వాడకూడదు. ఇప్పుడు ఇంకా కొన్ని మంచి కొటేషన్స్ ఇస్తాను, మీరు ఎక్కడ వాడచ్చో కూడా చెప్తాను. ఎందుకంటే చాలామందికి కొటేషన్స్ ఎట్లా నేర్చేసుకుంటారు కానీ ఏ టాపిక్ ఏదో ముందే తెలుసుకొని ఉంటే అక్కడ బాగుంటుంది అనమాట. ఎట్లా చేయొచ్చు. లైఫ్ కెన్ ఓన్లీ be understood backwards but must be lived forwards. సోరెన్ కిర్క్గార్డ్. లైఫ్ అనేది వెనక్కి చూస్తే అర్థమవుతుంది, కానీ ముందుకు చూస్తూ నడవాలి, మనం జీవించాలి, వెనక్కి చూస్తూ కాదు. ఆ మాట కాశ్మీర్ ఇష్యూలో కానీ బాబ్రీ మసీద్ ఇష్యూలో కానీ ఇట్లాంటివంతా చూసి అయిపోయింది, గతం నుంచి తోడుకొని ట్రయింగ్ టు మేక్ హిస్టారిక్ మిస్టేక్స్ రైట్. అది కష్టం. అక్కడికి వెళ్ళిపోయి ఎంతసేపు అక్కడే ఇరుక్కుపోకూడదు, అది అర్థం చేసుకోవడానికి చూడాలి కానీ ముందరికి వెళ్ళాలి. మనము షుడ్ బి లివ్డ్ ఫార్వర్డ్స్ అని చెప్పారనమాట. అట్లాంటప్పుడు ఇట్లాంటి కొటేషన్తో మనము కంక్లూడ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. లేకుంటే ఇట్లా కొటేషన్తో ఇంట్రడక్షన్ కూడా చేయొచ్చు. ఇది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పాలనుకో, బెంజమిన్ ఫ్రాంక్లిన్ని మనం కోట్ చేయొచ్చు. టెల్ మీ అండ్ ఐ ఫర్గెట్, టీచ్ మీ అండ్ ఐ రిమెంబర్, ఇన్వాల్వ్ మీ అండ్ ఐ లెర్న్. ఒక ఎడ్యుకేషన్ మెథడాలజీ పెడగాగి గురించి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రాక్టీస్ బేస్డ్ లెర్నింగ్ గురించి చెప్పారు. సో ఈ కొటేషన్తో మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఈ రకమైన లెర్నింగ్ ఇన్ని రోజులు లేదు మనకి, ఎంతసేపు టీచర్ చెప్పడం మనం వినడమే. సో ఇప్పుడు నేను వాడే మోడల్ కూడా ఇదే, మెంటర్షిప్లో చెప్పుకుంటే వెళ్ళడం కాదు, ఇన్వాల్వ్ చేస్తాను స్టూడెంట్స్ని, వాళ్ళు నేర్చుకునేటట్టు చేస్తాను, టీచ్ చేయడం కాదు. గుర్తుంటుంది, నేను ఇప్పుడు చెప్పిందంతా గుర్తుంటుంది, కానీ ఇదంతా కూడా ఇన్వాల్వ్ చేసి ప్రాక్టీస్ చేపిస్తే వాడికి లెర్నింగ్ కిందకి ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ కొటేషన్. టెల్ మీ అండ్ ఐ ఫర్గెట్, టీచ్ మీ అండ్ ఐ రిమెంబర్, ఇన్వాల్వ్ మీ అండ్ ఐ లెర్న్. ఇంకొకటి ఎడ్యుకేషన్ సిస్టము, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గురించి మహాత్మా గాంధీ ఏమన్నారు? లివ్ యాజ్ ఇఫ్ యు ఆర్ టు డై టుమారో, లెర్న్ యాజ్ ఇఫ్ యు ఆర్ టు లివ్ ఫర్ ఎవర్. గ్రేటెస్ట్ కొటేషన్ ఇది. సో ఎట్లా బతకాలంటే రేపు చనిపోతామేమో అనుకుంటే మనం ఈరోజు ఇంకా మిగిలినటువన్నీ చేసేసి మంచి పనులు చేసేసి వాట్ ఎవర్ డిజైర్స్ ఉంటే అవంతా ఈరోజు తీర్చుకునేసి అలా చేస్తాం కదా. అంటే ప్రజెంట్లో బతుకుతాం, ఎంతసేపు ఫ్యూచర్లో బతుకుతుంటాం, ఫ్యూచర్ కోసం బతుకుతుంటాం. అలా కాదు, ప్రజెంట్లో బతకాలంటున్నారు ఈయన. అయితే ఆ పద్ధతిలో జీవించాలి. కానీ చదువుకునే విషయంలో ఎట్లా వచ్చేసరికి ఇది ఏముందిలే, ఇంకా ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా ఎట్లా చనిపోతా కదా, ఇప్పుడు ఏంది నేను కొత్తగా తెలుసుకునేది, కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకునేది అట్లా అనుకుంటారు. లేకంటే ఇప్పుడు నా వయసు ఆల్రెడీ 30 దాటిపోయింది, ఇంకా చదువేంటి అనేది కొంతమంది అనుకుంటారు. ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవడం ఏంటి, ఏం లాభం. బట్ యూ హ్యావ్ టు లెర్న్ యాజ్ ఇఫ్ యు ఆర్ టు లివ్ ఫర్ ఎవర్. అంటే కొన్ని లక్షల సంవత్సరాలు ఇంకా బతుకుతావు అనుకో, అప్పుడు చాలా తెలుసుకుంటావు కదా, తెలుసుకోవాలి కదా ఫ్యూచర్ కోసం. సో యూ హ్యావ్ టు లెర్న్ లైక్ దాట్, యూ హ్యావ్ టు లివ్ లైక్ దిస్. సో లివ్ అండ్ లెర్న్ ఎలా ఉండాలి, ఎంత గ్రేట్గా చెప్పారు చూడండి గాంధీ. హీ హూ ఓపెన్స్ ఏ స్కూల్ డోర్ క్లోజెస్ ఏ ప్రిజన్, విక్టర్ హ్యూగో. ఎవరైతే స్కూల్ డోర్ తలుపులు ఓపెన్ చేస్తారో ప్రిజన్ తలుపు మూసేస్తారు. చాలా గొప్ప స్టేట్మెంట్ ఇది. ఎడ్యుకేషన్కి సంబంధించి వాడుకోవచ్చు మనం. ఎన్విరాన్మెంట్కి సంబంధించి మహాత్మా గాంధీ ఏం చెప్పారో అదే అందరూ వాడేది కాకుండా కొత్తది. ది ఎర్త్, ది ఎయిర్, ది ల్యాండ్ అండ్ వాటర్ ఆర్ నాట్ అన్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ అవర్ ఫోర్ ఫాదర్స్ బట్ ఆన్ లోన్ ఫ్రమ్ అవర్ చిల్డ్రన్. సో
వీ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ టు దెమ్ అట్లీస్ట్ యాజ్ ఇట్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు అస్. మహాత్మా గాంధీ. ఇదే ఇంతకుముందు ఒక అమ్మాయిది నేను చెప్పాను కదా. అయితే ఇంకొక స్టేట్మెంట్ ఇంకా ఎక్స్ట్రా ఏముంది, ఇది లోన్ తీసుకున్నాము ఫ్యూచర్ జనరేషన్స్ నుంచి, అది మన ఇష్టం వచ్చినట్టు వాడేసుకుని వెళ్ళేది కాదు. సో మనకు ఎలా వచ్చిందో కనీసం అలాగానే మనము వాళ్ళకి ఇవ్వాలి. మనం ఎట్లా రిసీవ్ చేసుకున్నామో కనీసం నీకు ఒక బుక్ ఇస్తాడు మీ ఫ్రెండ్, అదే షేప్లో వెనక్కి ఇవ్వాలి. దాన్నంతా అండర్లైన్ చేసేసి చించేసి నలిపేసి మడిచేసి గబ్బు పట్టించేసి ఇకూడదు. సో అలాగా నీ రెస్పాన్సిబిలిటీ, అది నీ కోసం ఇచ్చాడు, ప్రాపర్గా హ్యాండిల్ చేసి వెనక్కి ఇచ్చేయాలి కదా. ఇక్కడ కూడా అట్లే చేయాలి. ఇంకా ఇంప్రూవైజ్ చేసగలిగితే చెయ్యి, అంతేగాని ఇంకా చెడగొట్టి పంపించకూడదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మొత్తం కాన్సెప్ట్ నీట్గా ఇక్కడ గాంధీ గారు ఎక్స్ప్లెయిన్ చేసి యాజ్ ఇట్ ఈజ్ వర్డ్స్తో పాటు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఎన్విరాన్మెంట్ మీద రాబర్ట్ స్వాన్ చెప్పిండే చూడండి. ది గ్రేటెస్ట్ థ్రెట్ టు అవర్ ప్లానెట్ ఈజ్ ది బిలీఫ్ దట్ సమ్వన్ ఎల్స్ విల్ సేవ్ ఇట్. ఎవరో వచ్చి చేస్తారు, మనం కాదు. ఎన్విరాన్మెంట్ అంటేనే గవర్నమెంటో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్సో ఇంకా ఎవరో చేస్తారు అన్న ఒక అభిప్రాయం అన్నమాట. మనం ఏం లేదు, మనం ఊరికే ప్లాస్టిక్ బాటిల్స్ రోడ్లో వేయడం, ఇష్టం వచ్చినంత అనవసరంగా మరి ఎనర్జీ కన్జ్యూమ్ చేయడం, ఇట్లాంటిది మన డ్యూటీ కింద మనం ఎంజాయ్ చేసుకుంటాం. ఎవరు వచ్చి సేవ్ చేస్తారు అనుకుంటాం, ఎవరు చేస్తారు? సో అదే ఆ థాటే గ్రేటెస్ట్ థ్రెట్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఈజ్ ది బిలీఫ్ దట్ సమ్వన్ ఎల్స్ విల్ సేవ్ ఇట్. అది రాబర్ట్ స్వాన్. ఇక్కడ పేరు గుర్తుపెట్టుకోండి, యాజ్ రాబర్ట్ స్వాన్ సైడ్ అంటే బాగా ఉంటుందన్నమాట. పేరే తెలియకుండా యాజ్ సమ్ గ్రేట్ పర్సన్ టోల్డ్ అనకూడదు. కొటేషన్స్ మామూలుగా పేరు తెలుసుకొని ఉండాలి మనం. సో అట్లా కొత్తవి వాడుకోవాలి. ఎక్కడ వాడుకోవచ్చో ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఎన్విరాన్మెంట్లో ఏ టాపిక్ అయినా వాడుకోవచ్చు, కనెక్ట్ చేసుకుంటాం తర్వాత. ఎన్విరాన్మెంట్ దానికి ఎడ్యుకేషన్ దానికి ఎన్విరాన్మెంట్ది వాడలేం కానీ. సో ఇట్లా మనం ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్లో వచ్చిన వాటికన్నీ ఎడ్యుకేషన్ వాడుకోవచ్చు. తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి మన భగవద్గీత నుంచి మహాభారతం నుంచి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. చూడండి, ఆయన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత చాప్టర్ 10 శ్లోక 20లో అంటున్నారు, ఐఎమ్ ది సెల్ఫ్ ఓ గుడాకేశ సీటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. ఐఎమ్ ది బిగినింగ్, ది మిడిల్ అండ్ ఆల్సో ది ఎండ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. నేనే తొలి, నేనే మధ్య, అంటే ఆది మధ్యమ అంతము అన్నీ నేనే అని చెప్తున్నాడు. అన్ని జీవరాశులు నేనే అంటున్నాడు. అందరి హృదయాల్లో నేనే ఉంటానంటున్నాడు. కాబట్టి మనము డ్యామేజ్ చేయడానికి లేదు. ఎన్విరాన్మెంట్లో ప్రతి చెట్టు ప్రతి జీవిలో శ్రీకృష్ణ పరమాత్మ అంటే భగవంతుడు ఉన్నాడు అన్న భావం ఏదైతే మన ఏన్షియంట్ ఇండియాలో అది అందరిలో దేవుడు ఉన్నాడు, ప్రతి కణంలో ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడు అనేది సర్వాంతర్యామి అని చెప్పడానికి ఇది మనం చెప్పి అట్లాంటి ఎన్విరాన్మెంట్ని మనము డెస్ట్రాయ్ చేయడానికి లేదు అని. అట్లాగా మన పూర్వీకులు ఉన్నారు కానీ మనం ఇప్పుడు అట్లా లేము అన్న విషయాన్ని మనము ఈ కొటేషన్ ద్వారా చెప్పచ్చు అనమాట. ఇంకొకటి మహాభారతలో ఇట్ హింట్స్ దట్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ కాన్స్టిట్యూట్ ది కాస్మిక్ బీయింగ్, ది మౌంటైన్స్ హిస్ బోన్స్, ది ఎర్త్ హిస్ ఫ్లెష్, ది సీ హిస్ బ్లడ్, ది స్కై హిస్ అబ్డోమెన్, ది ఎయిర్ హిస్ బ్రీత్ అండ్ అగ్ని హిస్ ఎనర్జీ. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు చూడండి భగవద్గీతలో. ఇది ఉంది అంటే ఈ పర్వతాలే వెన్నెముకలు ఎముకలు అని, ఈ భూమి అతని మాంసమని, ఈ సముద్రాలు రక్తమని, ఆకాశము అబ్డోమెన్ కడుపు, ది ఎయిర్ మొత్తం ఉన్న ఎయిర్ అంతా అతని బ్రీత్, ఆ తర్వాత అగ్ని ఒక శక్తి. ఇదంతా కలిపి ఆలోచించుకుంటారు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హిమ్. సో ఇట్స్ ఆల్ నేచర్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. ఆ కాన్సెప్ట్ చాలా గ్రేటెస్ట్ కాన్సెప్ట్ ఇండియన్ ఏన్షియంట్ ఇండియాలో మన ఋషులు వాళ్ళంతా కనుక్కున్న విషయాలు, అప్పుడు నమ్మిన విషయాలు ఇవి. ఇప్పుడు మనము దాన్ని నమ్మితే ఎన్విరాన్మెంట్ని ఇంకొక రకంగా ట్రీట్ చేస్తాం. అందుకే దిగేటప్పుడే నమస్కారం చేసి భూదేవికి దిగాల పరుపు నుంచి మంచం నుంచి అని చెప్తారు మన పెద్దలు. సో ఇది ఇట్లాంటి కొటేషన్స్ కూడా మనం ఇవ్వచ్చు, పవర్ఫుల్గా ఉంటాయి. తర్వాత స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్స్ పెట్టచ్చు అనమాట. ఇది చాలామందికి యూస్ అయ్యే మోడల్ ఇది. ఈ పెట్టేస్తే ఎక్కడన్నా చూస్తుంటాం సినిమాల్లో కూడా,
అంకుశంలో ఒక చీఫ్ మినిస్టర్గా యాక్ట్ చేసిన ఆయన మళ్ళీ టక్ 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 స్టాటిస్టిక్స్ చెప్పేసరికి అబ్బా అనుకుంటారనమాట. అలాగా మొదలు పెట్టచ్చు మనం. స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్స్తో మొదలు పెట్టచ్చు. ఇవి ఎలాగో మనం తెలుసుకుంటాం కాబట్టి ఇది ఒక మంచి మోడల్. ఎవరు ట్రై చేయట్లేదు ఇంతవరకు, అందుకే చెప్తున్నాను మీకు. క్లైమేట్ చేంజ్ రెసిలియంట్ వరల్డ్ గురించి చెప్పాలనుకో. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది కానీ దాన్ని రెసిలియంట్ వరల్డ్ కావాలి. కానీ క్లైమేట్ చేంజ్ అవుతుంది ఎంత కష్టంగా ఉందో చెప్పదలుచుకున్నాం మనం. అప్పుడు మనం చెప్పచ్చు. ఎవ్రీ ఇయర్ we extract an estimated 55 billion tons of fossil energy, minerals, metals and biomass from the earth. The world has already lost 80% of its forests and we have continuously losing them at the rate of 375 square kilometers per day. At the current rate of deforestation, 5 to 10% of tropical forest species will become extinct every decade. Every hour 1692 acres of productive dry land becomes desert. 27% of total our coral reefs have been destroyed. If the rate continues, remaining 60% will be gone in 30 years. We have a garbage island floating in our ocean, mostly comprised of plastics the size of India. Europe and Mexico combined, we are using up 50% more natural resources than the earth can provide. At our current population, we need 1.5 earths, which we do not have. స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్స్ ఇవి పెట్టేస్తే భయం ఏర్పడిపోతుంది. ఏం చేస్తున్నాం మనం, ఎంత తప్పు చేస్తున్నాం అనే ఒక అభిప్రాయం ఏర్పడిపోతుంది. దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి మనం తీసుకెళ్తాం అనమాట. క్లైమేట్ చేంజ్ రెసిలియంట్ వరల్డ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలని ఫస్ట్ ఇది చెప్పాలి. ఈ ప్రాబ్లం అర్థం కావడానికి స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్స్ ఇవ్వచ్చు మనం స్టార్టింగ్లో. అది ఒక మంచి అప్రోచ్, మీరు ట్రై చేయండి దీన్ని. తర్వాత పోజ్ క్వశ్చన్స్ అడగడం, క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడగడం. దాని ద్వారా నీ నాలెడ్జ్ వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఒకసారి జనరల్ మోటార్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డెట్రాయిట్లో ఒక 30 minutes ఇంటర్వ్యూ జరిగింది. జస్ట్ 2-3 minutes వాళ్ళు అడిగారు. తర్వాత నేనే ఒక 10-15 క్వశ్చన్స్ వాళ్ళనే అడిగాను. మీరు అసలు ఎంఎస్ ఆఫీసులో కానీ వర్డ్ డాక్యుమెంట్ వాడితే వర్షన్ కంట్రోల్ ఎలా చేస్తున్నారు, వాటిని ఎలా ట్రేస్ చేస్తున్నారు డిజైన్ డాక్యుమెంట్కి, వాటిని మళ్ళీ టెస్టింగ్కి ఎలా ట్రేస్ చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగిన తర్వాత వాళ్ళు యూ జస్ట్ జాయిన్ అని చెప్పారనమాట. జస్ట్ క్వశ్చన్సే, వాళ్ళేం క్వశ్చన్స్ అడగలే, మంచి క్వశ్చన్స్ అడగాల అది. సో పోజ్ గుడ్ క్వశ్చన్స్. దాంట్లోనే నువ్వు ఏం చెప్పబోతున్నావు, ఏం హ్యాండిల్ చేయబోతున్నావు వాళ్ళకి అర్థమైపోవాలి. వాట్ ఈస్ క్యాపిటలిజమ్స్ రియల్ నేచర్? సో ఇది క్యాపిటలిజం సాల్వ్ ది ఇష్యూ ఆఫ్ పావర్టీ అన్నారు అనుకో. సో సాల్వ్ ది ఎన్విరాన్మెంట్, క్యాపిటలిజం గురించి అడిగిన క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ క్యాపిటలిజమ్స్ రియల్ నేచర్? వాట్ ఆర్ ది ఫిలాసాఫికల్ అండర్పిన్నింగ్స్ ఆఫ్ క్యాపిటలిజం? ఈస్ క్యాపిటలిజం ఏ జస్ట్ సోషల్ సిస్టమ్? ఆర్ంట్ కోయర్సివ్ monopolies a natural product of laissez-faire capitalism? Doesn't unregulated capitalism lead to worker exploitation as well as unsafe products and services? What would happen to the poor without the welfare state? Shouldn't the state provide public education? Shouldn't the government provide minimum wages? Doesn't the government have to regulate medical products? Is inclusive growth possible in capitalism? సో ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ క్యాపిటలిజం అనే ఒక అడిగినప్పుడు ఈజ్ ఇట్ పాసిబుల్ అని క్వశ్చన్ వేస్తాం. ఎస్ అని చెప్తామో నో అని చెప్తాం మనకు తెలియదు. కాకపోతే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ స్టార్టింగ్లో వేసేస్తాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ హ్యాండిల్ చేయబోతున్నాము. చాలా పర్టినెంట్ ఇంపార్టెంట్ బేసిక్ క్వశ్చన్స్ మనం అడుగుతున్నాం అనమాట. ఆ క్వశ్చన్స్ అడిగేసరికి వాళ్ళకి ఆహా బాగుంది, ఇది ఒక పద్ధతి స్టార్ట్ చేయడానికి. ఒక క్రియేట్ చేయాలి, ఒక క్వశ్చన్ ఆన్సర్, ఇట్ క్రియేట్స్ ఇంట్రెస్ట్ అనమాట. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్, అంటే మనకి ఈజీ ఇది. ఇట్లాంటిది ఎవరు ట్రై చేయట్లేదు, యూ కెన్ ట్రై ఇట్. దిస్ ఈజ్ ఆల్సో ఏ డిఫరెంట్ మోడల్ టు స్టార్ట్. సో స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్స్ కానీ పోజింగ్ ఏ క్వశ్చన్ కానీ ఇవి జనరల్గా ఎవరు ట్రై చేయట్లే. ఇవి కూడా చాలా ఈజీ మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాయి. సో 3 ఎస్ఏలు ఉంటాయి, 3 రకాలుగా మీరు ఇంట్రడక్షన్స్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ఒక 5-6 రకాలు మీరు నేర్చుకోవాలి. వాటిలో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈజీ ఇది, దీనికి ఏం పెద్ద ఎఫర్ట్ లేదు. మీరు స్కెలిటన్ రెడీ చేసినప్పుడే ఏమేమి రాయబోతున్నారో దాన్ని ఒక క్వశ్చన్ రూపంలో పెట్టండి మొదట. సో ఇంకా మీరు దీని గురించి
ఇంట్రడక్షన్స్ గురించి లేకుంటే ఎస్సే రైటింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఆన్సర్ అండ్ ఎస్సే రైటింగ్ అని అనుదీప్ దుర్శెట్టి ఒక బుక్ ఉంది. అది మీరు కొనుక్కోగలిగితే కొనుక్కోండి. ఆయన సివిల్ సర్వీసు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనమాట యూపీఎస్సీలో. ఇంకొకటి డీకోడింగ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అని ఫర్ సివిల్ సర్వీస్ అండ్ గ్రూప్ 1 నేను రాసిన బుక్. ఇది అమెజాన్లో పబ్లిష్ అయింది, రవి నల్లపురెడ్డి. మీరు వెళ్ళి డీకోడింగ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1 ఇక్కడ రాశాను కదా, అదే ఎత్తుకెళ్ళి రవి నల్లపురెడ్డి అమెజాన్ అని పెట్టేస్తే మీకు అదే ఓపెన్ అయిపోతుంది లింక్. 99 రూపీస్ డౌన్లోడ్ చేసుకోండి. నేను నా ఎక్స్పీరియన్సెస్ అంతా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసి ఎస్ఎల్ గురించి కావచ్చు, జనరల్గా ఆన్సర్ రైటింగ్ మీద అంతా నేను రాశాను. అది మీరు వీలైతే కొనుక్కోండి, చాలా యూస్ఫుల్ అది. హౌ టు అండర్స్టాండ్ మెయిన్స్ క్వశ్చన్స్, హౌ టు హ్యాండిల్ ఇంట్రడక్షన్, హౌ టు హ్యాండిల్ కంక్లూజన్, వాట్ ఆర్ ది బౌండరీస్ అండ్ హౌ టు రెస్పెక్ట్ దెమ్, how to handle comparison type of questions, how to handle cause effect type of questions, how to handle present day relevance type of questions. ఈ రకంగా ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ ఎట్లా హ్యాండిల్ చేయాలి, అసలు క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి, టైం ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ హ్యాండిల్ చేశాను నేను. ప్రాక్టికల్ ఇష్యూస్ అన్నీ హ్యాండిల్ చేశాను. ఇది కన్నా చదివితే మీకు డెఫినెట్గా ఒక 20-30 మార్క్స్ ఎక్స్ట్రా వస్తుంది. జస్ట్ 99 రూపీస్ తీసుకొని చదవండి. ఎస్సే గురించి కూడా దీంట్లో నేను హ్యాండిల్ చేయడం జరిగింది. సో ఈ 2 పుస్తకాలు మీకు కొంచెం ఇంకా ఇంట్రడక్షన్ బెటర్ చేసుకోవడానికి పనికొస్తాయి. సో హౌ టు హ్యాండిల్ జనరల్ ఎస్సేతో పాటు అన్నీ ఉన్నాయి ఈ పుస్తకంలో. ఇప్పుడు కంక్లూడింగ్ సజెషన్స్ కొన్ని ఇచ్చి నేను కంక్లూడ్ చేస్తాను. సో ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సెలెక్ట్ 50 ఎస్సేస్. ఈ మెయిన్స్కి సంబంధించి ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ ఉంది, దానికి సంబంధించి, లేకుంటే రేపు పొద్దున వేరే ఏదైనా తెలంగాణలో మెయిన్స్ కోసం, లేకుంటే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ కోసం ఒక 50 ఎస్సేస్ నేను ఆల్రెడీ ఏపీ టాపిక్స్, నేషనల్ టాపిక్స్, ఇంటర్నేషనల్ టాపిక్స్ అన్నీ కూడా సపరేట్ ఎస్సేస్లో చెప్పాను, ఇంపార్టెంట్వి. ఇంకా అదర్ టాపిక్స్ కూడా ఇంకొకటి రిలీజ్ చేయబోతున్నాను. వాటిలో నుంచి పిక్ చేసుకోండి. అన్నిటికీ ఒక 50 తీసుకొని స్కెలిటన్స్ చేయాలి. 50 వాటికి స్కెలిటన్స్. ఊరికే ఇంట్రడక్షన్ రాస్తే చెప్పలేం బాగుందా లేదా అని. స్కెలిటన్ కూడా రెడీ చేసి తర్వాత స్కెలిటన్ బేస్ చేసుకొని ఇంట్రడక్షన్ ఉంటుంది, ఏం చెప్పబోతున్నావో అది, దానికి దీనికి రిలవెంట్గా ఉంటాయి, కొహెషన్ ఉండాలి. సో ఇట్స్ ఆల్ వన్ ఆన్సర్. ఇంకా ఇంట్రడక్షన్ ఫర్ ఆల్ ఎస్సేస్. ఈ 50 వాటికి 50 ఇంట్రడక్షన్స్ రాయండి. దెన్ యూ విల్ బి పర్ఫెక్ట్. అప్పుడు నీట్గా వస్తుంది ఇంట్రడక్షన్. సో అట్లీస్ట్ 5 టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్స్, నేను 9 టైప్స్ చెప్పాను మీకు. 5 టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ 50 వాటిలో ఒక్కొక్క దాంట్లో 10 ఇంట్రడక్షన్స్ ఆ స్టైల్లో రాయండి. సో నా మెంటర్షిప్ స్టూడెంట్స్ అయితే వాళ్ళంతా ఇవి రాసి స్కెలిటన్, ఇంట్రడక్షన్ నాకు పంపిస్తూ రండి, నేను ఎవాల్యుయేట్ చేసి గైడ్ చేస్తాను. I will conclude with this statement or quotation from Mahatma Gandhi. An ounce of practice is worth 100 words. సో వట్టి మాటలు కాదు, ఎంత చెప్తాం నువ్వు ఎంత కథ అని కాదు, ప్రాక్టీస్ ముఖ్యం. సో మీరు ఏం చేయాలా? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. With that, I conclude this session. If you want more information on our general essay or videos or like test series, mentorship, you may call 8101010140 or 50 or 60. If you want to talk to me, just chat with me, send a message to my WhatsApp number, 85 number, that the last one is my number. Please don't call, just send a message. I will get back to you the same day. If required, I will give a call back. Thank you very much for joining. Have a good day. Have bright future. Bye bye.